అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంకొక 2 హామీలు కూడా ఇంకొక వారం లోపల అమలవుతాయి. అంతేకాకుండా మనం ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా, ఖజానా ఖాళీ ఉన్నా కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమంలో వెనకడుగు వెయ్యొద్దన్న ఉద్దేశంతో ఇది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని కొనసాగించడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని మనం గమనించవచ్చు. కనుక ఈ ప్రోగ్రామ్ ని ఇంత సక్సెస్ఫుల్ గా రేవంత్ రెడ్డి గారు మనకు నిర్వహిస్తున్నందుకు ఆయనకి మనందరి తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకి సత్తుపల్లి రూరల్ అర్బన్ కలిసి టోటల్ 64 చెక్కులు రావడం జరిగింది. అందులో పెండింగ్ ఇంకా ఏమైనా మిగిలిపోతే కనుక ఆర్డీఓ గారు చెప్పినట్టు ఒక వారం 10 రోజుల లోపలనే అవి కూడా మనం మంజూరు చేయిస్తాము. అంతేకాకుండా మీరందరూ కూడా మనం ఎటువంటి అపోహలు, ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా మనం అందరికీ కూడా మన ప్రజాపాలన ప్రోగ్రాంలో అందరు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అవి కూడా త్వరలోనే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా అందుతాయని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరూ విచ్చేసినందుకు మరి ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.